వరుసగా పూజలు. వాళ్ళకి పుణ్యమేమో కానీ నాకు మాత్రం మోక్షం వచ్చేలాగా ఉంది. బావగారు బావగారు బాగా రిలాక్స్ గా ఉన్నట్టున్నారు. ఓ 4 వినాయక మండపాలు ఉన్నాయి, సరదాగా వెళ్ళి పూజ జరిపిస్తారా? ఆల్రెడీ సరదా తీరిపోతుంది బావా, మళ్ళీ సరదాగా ఒప్పుకోమంటావా? అసలు నేను బిజీకి వేరే వాళ్ళకి అప్ చెప్పేస్తున్నాను, అంత బిజీ ఉన్నాను. అవునా, సరేలే బావగారు, నేనే ఏదో పాటలు పాడతాను. పాటలు పాడు లేదా పాడే కూరేగు వెదవ పెంజారీ మాకు వెదవా. భిన్న పెట్ట క్యాబేజీ మాకు వేసుకొని మూతిపై గుద్దేలేండి. బావగారండి, నేను ఇంకా ఫోన్ కట్ చేయలేదండి. నేను కట్ చేస్తానులే బావా. వినిసచ్చాడు ఎదవా. వినాయక చవితి సమయంలో అసలు ఊపిరి తీసుకునే గ్యాపే ఉండదు. ఇది సరదా 4 పూజలు జరిపించాలంట. ఎలా ఉన్నావు? ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అవునా, సరే అయితే ఈసారి నువ్వు మా ఇంటికి రా. నెక్స్ట్ టైం నేను మీ ఇంటికి వస్తా, సమానత్వం అయిపోద్ది. ఏంటి నా సమానత్వంతో టార్చర్ పెడతానా? ఇదిగో ఇంకోసారి ఫోన్ చేసావంటే తొంతం చెప్తున్నా పెట్టే. ప్రతి ఒక్కరు నా సమానత్వాన్ని శంకించినోలే. ఎవరితో అండి అంత చిరాగ్గా మాట్లాడుతున్నారు? మా కజిన్ సిస్టరే. కొత్త ఊర్లో ఉన్నాను, కొత్త హాస్టల్లో ఉన్నాను, కొత్తగా ఉంది, బోర్ కొడుతుంది అన్నదే. సర్లే మా ఇంటికి రా అన్నా. నేను మీ ఇంటికి వచ్చి నీ సమానత్వాన్ని భరించలేని నేను రాను అన్నది. ఫ్రెండ్స్ కూడా లేరని బాధపడుతుంది. కరెక్టే కదా, మీ సమానత్వాన్ని ఎవరు భరిస్తారు? ఏం లేదండి. ఆ వేగం ఏంట్రా వెదవా? బ్రేక్ వేయడం ఆలస్యం ఏంటే బండి కింద నిమ్మకాయ అయిపోయేవాడివి. నేనండి. గణేశా? నేనండి. ఏమయ్యా గణేశా, ఈ ఏరియా నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టాను. నాకంటే వేరే పంతులు ఎవరు నీకు దొరకలేదా? ఏంటి, ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టారా? అంత పాపం మేమేం చేసాం పంతులు గారు? ఇలా రమ్మి, ఈ ఏరియాలో షేరింగ్ సచ్చినోడు సచ్చాడు. అది కాన్సెప్ట్ కరోనా కన్నా కఠినంగా, బోయపాటి సినిమా కన్నా భయంకరంగా ఉంటుంది. ఎవడబ్బా? అయినా మన ఏరియాలో అంత దరిద్రంగా ఎవరున్నారబ్బా? ఎవరు సార్ ఆ దరిద్రుడు? పంతులు గారు బాగున్నారా? ఏమండి, మన వీధిలో గణేశుణ్ణి పెట్టారు కదా, ఆ మండపంలో మనిద్దరం దంపతుల్లాగా పూజ చేపించుకుందామా? అంటే మన సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే ఓకే. లాస్ట్ టైం మనం వ్రతం చేపించుకున్నప్పుడు ఒక పంతులు గారిని పిలిచాం కదా, ఆయనే పిలుద్దాం. చాలా మంచిగా పూజ చేశారు కదా. అవునవును, సమానత్వంగా జరిపించారు. అంజు గుర్తుంది కదా? గుర్తుందండి. సామాన్లు మీరు తెస్తే పులిహోర నేను కలపాలి, పూలు మీవి, కొబ్బరికాయ నాది, అలా అన్ని సమానంగా ఉండాలి. ఎందుకంటే సమానత్వం, అంతే కదా. సోమవారం ఇక్కడ, మంగళవారం వెనకదరా, బుధవారం ఇక్కడ, గురువారం ఎవడు? హలో పంతులు గారు, నా పేరు గణేష్ అండి. మార్నింగ్ నుంచి పేరు చాలాసార్లు అంటూ వింటూ ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. అది వీధిలో వినాయకుడిని పెట్టామండి, పూజకి మీరు రావాలి. అయ్యో, అసలు ఖాళీ లేదమ్మా, చాలా పూజలు ఒప్పిస్తున్నాను. సారీ, నా వల్ల కాదు. ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని మరీ రండి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డరు. ఆర్డరా? ఎవర్రా నువ్వు? స్వామివారి పేరు పెట్టుకున్న ఒకటి బతికిపోయావు, లేకపోతే ఈ పాడి కాల్లోనే కఠినంగా శపించేసేవాడిని. ఏంటి శపిస్తావా? ఇదిగో మా అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను, శపించేయి. ఎవర్రా మీ అన్న? మీ అన్న ఏమైనా పోగిరి సినిమాలో పండుగాడు అనుకుంటున్నాడా, లేకపోతే బిజినెస్ సినిమాలో సూర్యబాయ? పంతులు గారు, మల్కాజ్గిరి నుంచి శంకరబాయిని. వీడా ఎదవా? శంకర్ గారు నమస్కారం అండి. మీ భార్య పిల్లలు బాగున్నారా? మీ భార్య పిల్లలు బాగున్నారా అండి? అదంతా ఓకే గానీ వినాయక విగ్రహం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పంతులు గారు. అలాగే మీరు వచ్చి పూజ చేస్తే కొంచెం బాగుంటదని. దాందే ఉంది నాయనా, నేను జరిపించేస్తాను కదా. ఈ పాటి విషయానికి నువ్వు ఫోన్ చెయ్యాలా? ఆ కుర్రాడు గణేష్ ఉన్నాడు కదా, ఆయన నేను చూసుకుంటాంలే. చేసిన యాక్టింగ్ చాలే గానీ బయలుదేరు. బెదిరిస్తున్నాడు బేవర్ చదవా. నేను ఇంకా లైన్లోనే ఉన్నానయా. నేను లైన్లో లేనుగా, లొకేషన్ పెట్టు. ఈ మధ్యన పురోహితులు అంటే బాగా ఎటకారం అయిపోయింది. సత్యం, ఆ నడక చూడు, ఏదో రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళలాగా.
ఈడు సమానత్వం తగులయ్యా. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.